2 days తర్వాత హోస్టింగ్ ఓపెన్ చేస్తున్నా గైస్. ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చూద్దాం. వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అదేంటో చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం. ఒకసారి ఇది మేనేజ్ చేద్దాం. డొమైన్ని మేనేజ్ చేస్తే ఇక్కడ చూసినట్టయితే సస్పెండెడ్ అని చూస్తుంది. ఈమెయిల్ వెరిఫై చేయలేదు, అందుకనే ఇది సస్పెండ్ అయింది. ఇక్కడ రీసెంట్ ఈమెయిల్ అని క్లిక్ చేస్తున్నా గైస్. ద న్యూ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వాజ్ సెంట్ అని వచ్చింది. ఒకసారి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తున్నా. ఒకవేళ ఇన్బాక్స్లో వెళ్ళినట్టయితే స్పామ్లో ఉంటుంది గైస్. నేను స్పామ్లోకి వెళ్ళాను. ఇక్కడ ఉంది చూడండి, వెరిఫై యువర్ కాంటాక్ట్. లుక్ సేఫ్ మీద క్లిక్ చేస్తున్నా. దీన్ని నాట్ స్పామ్గా యూజ్ చేస్తున్నాం గైస్. కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. పేస్ట్ చేసే దాని ముందు ఈ అకౌంట్ అనేది శంకర్ అని పెట్టినా. ఓకే, ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ 2 సార్లు లింక్ మీద క్లిక్ చేసి వెరిఫై చేసినా వెరిఫై అవ్వలేదు గైస్. మళ్ళీ ఒకసారి డాష్ బోర్డ్కి వెళ్తున్నా, చూద్దాం. ఇక్కడ డొమైన్ ఈజ్ సస్పెండెడ్ అని వచ్చింది. కాంటాక్టర్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఇలా వస్తుంది టాపిక్ వచ్చేసి వెబ్సైట్, డొమైన్ వచ్చేసి shankaradvisory.com. ఇక్కడ ఒకటి వచ్చింది గైస్, యువర్ సర్వీస్ ఇస్ కరెంట్లీ నాట్ వర్కింగ్ బికాస్ ద డొమైన్ నాట్ కనెక్టెడ్ టు హోస్టింగ్ హియర్. యువర్ వెబ్సైట్ ఈస్ నాట్ విజిబుల్ అంటిల్ డొమైన్ ఈస్ కనెక్టెడ్ టు ది హోస్టింగ్ అండ్ నేమ్స్. ప్లీజ్ నోట్ దట్ ఇట్ మే take some time for the changes propagate across the connect to domain to hosting al మీద చేస్తున్నా guys. సర్వీస్ ప్రొవైడర్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ కంటిన్యూ. ఆల్ డన్. ఐ నీడ్ అసిస్టెన్స్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సపోర్ట్ తీసుకోవాలి guys. ప్లీజ్ unsuspend my domain. ఇలా ఈ విధంగా సమస్యలు వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు గైస్. ఇది సర్వసాధారణం. సస్పెన్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ కింద చాట్ బాక్స్ ఉంది కదా, అక్కడ సపోర్ట్ తీసుకుంటే వాళ్ళే దానికి సొల్యూషన్స్ ఇస్తారు. నేను ఇలా సపోర్ట్ తీసుకున్నందుకు వాళ్ళు నాకు ఒక కన్ఫర్మేషన్ లింక్ పంపించారు. ఆ లింక్ కన్ఫర్మ్ చేశాక మళ్ళీ 24 hours తర్వాత వెరిఫై అయింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. ఇదే విధంగా ఎటువంటి సమస్య వచ్చినా, మాల్వేర్ అటాక్ కానివ్వండి, స్టోరేజ్ ఇష్యూస్ కానీ ఏం వచ్చినా కూడా చాట్ బాక్స్ తో సపోర్ట్ తీసుకొని అక్కడ మన సమస్యని పరిష్కరించుకోవచ్చు. ఓకే, సపోర్ట్ తీసుకున్నాక ఇక్కడ నాకు ఒక లింక్ పంపించారు గైస్. సో ఆ లింక్ ఒకసారి చూద్దాం. ఈ లింక్ కాపీ చేస్తుంది గైస్. కాపీ చేసి వేరే బ్రౌజర్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టాను. ద ఈమెయిల్ అడ్రస్ ఆల్రెడీ బీన్ వెరిఫైడ్ అని వచ్చింది. ఇలా వెరిఫై అవ్వగానే ఒక 24 hours తర్వాత సైట్ అనేది ఓపెన్ అవుతుంది గైస్. నేను మళ్ళీ అది వెరిఫై అయిన తర్వాత వస్తాను. ఓకేనా గైస్, 24 hours అయిపోయింది. ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూద్దాం. shankaradvisory.com. ఎస్, ఇక్కడ సస్పెన్షన్ అనేది వెళ్ళిపోయింది గైస్. ఇప్పుడు మన మునుపటిలాగానే సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ సస్పెన్షన్ అయితే ఈ విధంగా సస్పెన్షన్ని తీసేయచ్చు గైస్. రిక్వెస్ట్ పెట్టి లేదా ఈమెయిల్ వెరిఫై చేసి సస్పెండ్ అవ్వగానే కంగారు పడదు. ఓకే.